అక్బర్ బీర్బల్ కథలు. నమ్మకంలో మరియు భక్తిలో ఏది గొప్పది? మనుషులకు నమ్మకం గొప్పదా, భక్తి గొప్పదా అన్న సందేహం అక్బర్ బాదుషా వారికి కలిగింది. సభలో బీర్బల్ని ఈ విషయమై ప్రశ్నించారు అక్బర్ చక్రవర్తి. బీర్బల్ అక్బర్ చక్రవర్తికి ఈ విధంగా సమాధానం చెబుతాడు. ఎంతటి భక్తి అయినా నమ్మకం వల్ల వస్తుంది. భక్తి కన్నా నమ్మకమే గొప్పది ప్రభు. బీర్బల్ చెప్పిన సమాధానం పట్ల అక్బర్కి తృప్తి కలగలేదు. నిరూపించుమన్నాడు. అందుకు బీర్బల్ ఇలా ప్రభువుతో చెప్తున్నాడు. ప్రభు, నాకు 1 నెల రోజులు వ్యవధి కావాలి. నేను మిమ్మల్ని నిరూపిస్తాను. నమ్మకం గొప్పదా, భక్తి గొప్పదా? బీర్బల్ మహారాజుతో ఆ విధంగా చెప్తాడు. ఒకరోజు బీర్బల్ ఊరి చివరిలోకి వెళ్ళి గోతి తీసి అందులో ఒక జత చెప్పుల్ని పాతి పెడతాడు. దానిపై గోరి కట్టించి అది మహిమగల బాబాది అని పుకారు పుట్టిస్తాడు. వినండోయ్ గ్రామ ప్రజలారా, మన ఊరు చివరిలో గోరీ బాబా వెలిసి ఉన్నారు. ఆయన చాలా మహత్యం గల బాబా. అనుకున్న కోరికలన్నీ తీరుస్తాడు ఆయన. ఆ గోరీ పట్ల ప్రజలకు భక్తి కలిగింది. క్రమంగా ఒక్కొక్కరు వచ్చి తమ కోరికలను తీర్చుమని వేడుకునేవారు. ప్రజల్లో నమ్మకం బాగా కలిగింది. ఆ నోట ఈ నోట రాజ్యమంతా విస్తరించింది బాబా మహిమ. బీర్బల్, ఇది ఇన్నావా? ఊర్లో చివర్లో బాబా గోరి ఉందంట. అక్కడ ఆ గోరికి నిత్యం పూజలు పునస్కారాలు జరుగుతున్నాయంట. చాలా మహిమ గల బాబా గోరి అంట. మనం కూడా ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాం. అక్బర్ చక్రవర్తి బీర్బల్తో ఆ విధంగా చెప్తాడు. ఆ మరుసటి రోజు అక్బర్ వారికి కూడా ఆ సంగతి తెలిసింది. ఆ గోరిని చూడాలని ఆసక్తి కలిగి మంది మార్బలంతో గోరి వద్దకు చేరుకున్నాడు. ప్రజలు తాలూకు అపారమైన భక్తిని చూసి అక్బర్ సైతం నమ్మకం కలిగి ఆ గోరిని నమస్కరించాడు. ఇదంతా చూస్తుండగా గమనించిన అక్బర్ మహారాజు వానిని పిలిపించి, ఏమయ్యా, నువ్వు ఇలా తటస్థంగా ఉన్నావేమిటి అని ప్రశ్నించాడు. అంతలోనే అక్కడికి ఒక నౌకరు వచ్చాడు. అతను అక్బర్ చక్రవర్తితో ఇలా అంటాడు. జహాంపన, ఉదయ్పూర్ రాజ్యం మన వశమైంది అని వివరించాడు. ఆ మాట విన్న అక్బర్ చక్రవర్తి ఆనందించి, చూసావా బీర్బల్, ఈ గోరి ఈ బాబా మహత్యము అనేసి అన్నాడు. బీర్బల్ అక్బర్ చక్రవర్తి తిరిగి తన సభకు వస్తారు. వచ్చిన తర్వాత అక్బర్ చక్రవర్తితో బీర్బల్ ఇలా చెప్తాడు. జహాంపన, తమ గోరికి మొక్కినందువలన ఉదయ్పూర్ జయం సిద్ధించలేదు. అంతకుముందే జయం ప్రాప్తించింది. కానీ నమ్మకం యొక్క గొప్పతనం వల్ల ఇది మీకు గోరి పట్ల బాబా గల శక్తి వలన సిద్ధించిందని అనుకుంటున్నారు. ప్రభు, నేనే గొంత తీసి అందులో చెప్పులు పెట్టి గోరి కట్టించాను. ఆ గోరి
మహిమగల బాబాదని చెప్పి ఊరు మొత్తం దండోర వేయించాను. మీరు చెప్పారు కదా, భక్తి గొప్పదా, నమ్మకం గొప్పదా అని. అందువల్ల ఇది మీకు చేసి నేను చూపించాను ప్రభు. ఆ మాటలు విని చక్రవర్తి చాలా సంతోషించాడు. నమ్మకం గొప్పది.